శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 60వ సర్గము. తన పరాభవమునకు ఖిన్నుడైన రావణుడు నిద్ర నుండి కుంభకర్ణుని మేల్కొల్పుట. మేల్కొనిన పిమ్మట అతడు రావణ మందిరమునకు చేరుట. ఆ రాక్షసరాజు గర్వమణిగినవాడై లంకలో ప్రవేశించిన పిమ్మట కూడా ఆ రామబాణములు మరల వచ్చి తనపై ఎప్పుడు పడునోయని భీతిల్లుచూ మానసికముగా ఆందోళన పడసాగెను. సింహముచే మతపుటేనుగువలే, గరుత్మంతునిచే విషసర్పమువలే మహానుభావుడైన శ్రీరామచంద్రుని చేతిలో రావణుడు పరాజితుడయ్యెను. బ్రహ్మదండాస్త్రము వలె మహిమాన్వితములు, మెరుపుతీగల వలె కాంతులీనుచుండునవి అయిన రామబాణములను తలచుకొనుచు అతడు గడగడలాడిపోవుచుండెను. ఆ రావణుడు దివ్యమైన బంగారు సింహాసనముపై ఆసీనుడై రాక్షస గణముల వైపు చూచుచూ ఇట్లు పలికెను. దేవేంద్రుని అంతటి పరాక్రమశాలినైన నేను ఒక మానవ మాతృని చేతిలో ఓడిపోయి తిని, నేనొనర్చిన ఘోర తపస్సంతయును నేడు వమ్మైపోయినది. నీకు మనుష్యుల వలన ప్రాణభయము గలదు, దీనిని గుర్తుంచుకొనుము అని బ్రహ్మదేవుడు నాతో పలికిన ఘోర వచనములు నేడు అక్షరాక్షరము నిజమైనవి. నాడు దేవ దానవ గంధర్వుల నుండి గాని, యక్ష రాక్షస నాగుల నుండి గాని మరణము లేకుండునట్లు బ్రహ్మ నుండి వరమును పొంది తిని కాని, మానవుల వలన మరణభయము కలగకుండునట్లు కోరనైతిని. లోగడ ఇక్ష్వాకు వంశజులలో ప్రముఖుడైన అనరణ్యుడు, రాక్షస కులాధమా దుర్మతి, మా వంశమున ఒక మహావీరుడు జన్మించును. అతడు నిన్ను, నీ అమాత్యులను, అశ్వములను, సారథిని, నీ సైన్యములను రణరంగమున పరిమార్చును అని నన్ను శపించియుండెను. దశరథుని కుమారుడైన ఈ శ్రీరాముడే అతడు అనగా అనరణ్యుడు తెలిపిన మానవ వీరుడని నాకిప్పుడు స్పష్టమగుచున్నది. పూర్వము నేను వేదవతిని అవమానించి ఆమె శాపమునకు గురి అయితిని. ఆ మహాత్మురాలే జనకుని కూతురై సీతగా జన్మించినది. ఉమా అనగా పార్వతీదేవియు, నందీశ్వరుడును, దేవకన్య అయిన రంభయు, వరుణుని కూతురైన పుంజికస్థలయు నన్ను శపించియుండిరి. మహాత్ముల శాపములు వ్యర్థములు కావు కదా. ఈ శాప విషయములను మనస్సునందుంచుకొని యుద్ధ ప్రయత్నములను కొనసాగింపవలెను. రాక్షసులు అందరును గోపురములపైనను వాటి పార్శ్వ ప్రదేశములయందును సమర సన్నాహములతో ఉండవలెను. నా తమ్ముడైన కుంభకర్ణుడు దేవదానవుల దర్పమును అణుచుటలో సమర్థుడు. అతడు సాటిలేని గంభీరవర్తనుడు, బ్రహ్మశాపమునకు గురి అయినవాడు. ప్రస్తుతము అతడు నిద్రలోనున్నాడు. వెంటనే అతనిని మేల్కొల్పుడు. పిమ్మట మహాబలశాలి అయిన రావణుడు రాముని చేతిలో తనకు జరిగిన అవమానమును, ప్రహస్తుని మృతిని గుర్తునకు తెచ్చుకొని అపార అనగా భీకరమైన తన రాక్షస బలములను ఇట్లాదేశించెను. యోధులారా, మీరు వెంటనే వివిధ ద్వారములయందును జాగరూకులై యుండుడు. ప్రాకారములపై చేరుడు. గాఢనిద్రలో మునిగియున్న కుంభకర్ణుని మేల్కొల్పుడు. విధివంచితుడైన నా తమ్ముడు నిశ్చింతగా హాయిగా నిద్రించుచున్నాడు. అతడు తన ఇష్టప్రకారము 6, 7, 8, 9 మాసముల చొప్పున నిద్రించుచుండును. అతడు యుద్ధ విషయమును ఇంతకు ముందు నాతో చర్చించియే ఉన్నాడు. 9 రోజుల క్రిందటనే నిద్రకు ఉపక్రమించినాడు. మహాబలశాలియగు ఆ కుంభకర్ణుని వెంటనే నిద్ర నుండి లేపుడు. ఆ మహాబాహువు యుద్ధమునందు రాక్షసయోధులందరిలో అగ్రేసరుడు. యుద్ధరంగమున అడుగిడిన మరుక్షణముననే వానరులను, ఆ రాజకుమారులను ఇద్దరిని వధించివేయగలడు. రాక్షసులందరిలో మేటి అయిన అతడు యుద్ధరంగమున ప్రముఖమైన ధ్వజము వంటివాడు, అనగా సర్వ రాక్షసయోధులకును సంరక్షకుడు. ఆ మూఢుడు క్షుద్రమైన అనగా నిద్రాది సుఖములకు లోనై ఎల్లప్పుడూ నిద్రలో మునిగియుండును. కుంభకర్ణుడు మేల్కొనినచో దారుణమైన ఈ యుద్ధమునందు పరాజితుడనైన నా యొక్క శోకము అంతరించును. ఇంద్రుని అంతటి బలశాలి అయిన ఆ కుంభకర్ణుడు ఘోరమైన ఇట్టి ఆపద సమయమున అక్కరకు రానిచో ఇక వానితో నాకు ఏమి ప్రయోజనము? రాక్షసేంద్రుని ఆదేశమును వినినంతనే ఆ రాక్షసులు ఇప్పటికిప్పుడు అకాలమున ఆయనను మేలుకొలుపుట ఎట్లు అని తొట్రుపడుచు కుంభకర్ణుని భవనమునకు బయలుదేరిరి. వెంటనే వారు రక్తమాంసములను అనగా మేల్కొల్పగల శక్తి కొరకై భుజించి రావణుని ఆజ్ఞానుసారము గంధమాల్యములను, వివిధములగు తినుబండారములను, పానీయములను తీసుకొని చకచకా వెళ్ళిరి.
వారు పెద్ద పెద్దవి అయిన పెక్కు ద్వారములు గలిగి రమ్యమైన కుంభకర్ణుని మందిరమున ప్రవేశించిరి. ఎటు చూచినను అది యోజనము మేరకు విస్తరించియుండెను. అందు అంతటను సుగంధ పరిమళములు గుబాళించుచుండెను. మహాబలశాలులైన ఆ రాక్షసులు అందు అడుగిడినంతనే కుంభకర్ణుని నిశ్వాసములు వారిని వేగముగా వెనుకకు నెట్టివేయసాగెను. ఎట్టకేలకు వారు అందు నిలద్రొక్కుని తిన్నగా ఆ గుహలో ప్రవేశించిరి. బంగారు వేదికలు కలిగి మిక్కిలి మనోహరముగానున్న ఆ గుహలో ప్రవేశించిన పిమ్మట వారు భయంకరాకారము కలిగి నిద్రించుచున్న ఆ రాక్షస శ్రేష్ఠుని చూచిరి. అట్లు నిద్రించుచున్న కుంభకర్ణుడు శిథిలమైన పర్వతము వలె కన్పట్టుచూ వికృతాకారుడై ఉండెను. గాఢ నిద్రలోనున్న అతనిని వారందరూ ఏకమై మేల్కొల్పసాగిరి. అప్పుడు అతని శరీరమునందలి వెంట్రుకలన్నీయును నిక్కపొడుచుకొని ఉండెను. అతడు మహాసర్పము వలె శ్వాసలు విడుచుచుండెను. అతని నిద్రాశ్వాసలు భీకరముగానుండెను. నిద్రలో కూడా అతని రూపము భయానకమయ్యుండెను. అతని నోరు పాతాళము వలె విశాలమైనది. ముక్కుపుటములు భీకరములు. కొవ్వు రక్తముల వాసనలతో నిండి అతని అవయవములన్నీయును శయ్యయందు అంతటను వ్యాపించియుండెను. శత్రుభయంకరుడైన అతడు బంగారు భుజకీర్తులను కిరీటమును ధరించియుండెను. వారు మహాబలశాలి అయిన రాక్షస శ్రేష్ఠుడగు కుంభకర్ణుని ఆ స్థితిలో చూచిరి. పిమ్మట మహాకాయులైన ఆ రాక్షసులు మిక్కిలి రుచికరములైన మాంసములను మేరు పర్వత ప్రమాణములో కుంభకర్ణుని ముందు రాశిగా పోసిరి. ఇంకను వారు లేళ్లు, దున్నపోతులు, వరాహములు మున్నగు వాటి మాంసఖండములను ఆశ్చర్యము గొల్పునట్లు ఆహారపు రాశిగా సిద్ధపరచిరి. మరియు వారు రక్త భాండములను వివిధములగు మద్యములను కుంభకర్ణుని ముందు ఉంచిరి. పిదప ఆ రాక్షసులు కుంభకర్ణుని శరీరమునకు శ్రేష్టములైన చందనములను పూసిరి. దివ్యములై సువాసనలను వెదజల్లెడి పూలమాలలను అలంకరించిరి. సుగంధ ద్రవ్యములను అలదిరి. ఆయనకు తృప్తిని గూర్చుటకై పరిమళములను విరజిమ్మెడి ధూపములను వేసిరి. ఆ రాక్షసులు కుంభకర్ణుని నిద్ర నుండి లేపుటకై అప్పుడప్పుడు మేఘముల వలె బిగ్గరగా గర్జించిరి. చంద్రుని వలె స్వచ్ఛమైన శంఖములను పూరించిరి. ఎంతగా ప్రయత్నించినను అతడు మేల్కొనకుండుట వలన వారందరూ ఒక్కొమ్మడిగా అసహనముతో ఆవేశముతో గట్టిగా కేకలు పెట్టిరి. బలముగా చప్పట్లు కొట్టిరి. ఆ నిశాచరులు అతని అవయవములను అటునిటు కదిపిరి. అతనిని మేల్కొల్పుటకై మిగుల కోలాహల ధ్వనులను గావించిరి. వారొనర్చిన శంఖారావములను, ఢంకాల మ్రోతలను, తప్పెట్ల ధ్వనులను, భుజాస్పాలనములను, సింహగర్జనలను విని భీతిల్లిన పక్షులు వెంటనే అన్ని దిక్కులకును పరుగులు పెట్టినవి. ఆకాశమునకు ఎగిరినవి. అప్పటికిని భయము తొలగకపోవుటచే ఆ దడతో భూమిపై పడిపోయినవి. ఎన్నెన్ని ధ్వనులను ఎంతగా కావించినను గాఢ నిద్రలోనున్న మహాకాయుడగు కుంభకర్ణుడు మేల్కొనకపోవుటచే ఆ రాక్షస యోధులు విసిగి వేసారిపోయిరి. పిమ్మట వారందరూ ఇనపకట్ల కర్రలను, రోకలి బండలను, గదలను చేతబట్టిరి. శయ్యపై వడలు మరచి నిద్రించుచున్న కుంభకర్ణుని లేపుటకై ఆ ప్రచండ రాక్షసులు పర్వత శిఖరముల వంటి రోకలి బండలతో, గదలతో, వృక్షములతో, అరచేతులతో, ఇనుప గుదియలతో, పిడికెళ్లతో బలము కొలది మోదిరి. రాక్షసుడైన కుంభకర్ణుని యొక్క శ్వాసవాయువుల వేగమునకు మహాబలశాలులైన రాక్షసులు అతని ఎదుట నిలువజాలకపోయిరి. అంతట తిరుగులేని పరాక్రమవంతులైన ఆ రాక్షసులు అతనిని లేపుటకై గట్టిగా నడుము బిగించిరి. పిమ్మట వేల కొలది రాక్షసులు ఒక్కొమ్మడిగా మృదంగములను, తప్పెటలను, ఢంకాలను, శంఖములను, ఘటవాద్యములను గట్టిగా మ్రోగించిరి. నల్లని కాటుకల వంటి ఆకారములు గల ఆ రాక్షసులు కొట్టుచూ గర్జించుచూ ఎంతగా ప్రయత్నించినను కుంభకర్ణుడు మాత్రము మేల్కొనలేదు. ఆయనను మేల్కొలుపుటలో వారి ప్రయత్నములన్నీయును పూర్తిగా విఫలము కాగా వారు ఇంకనూ దారుణమైన గట్టి ప్రయత్నములకు పూనుకొనిరి. వారు ములుగ కర్రలతో, కొరడాలతో, అంకుశములతో గుర్రములను, ఒంటెలను, గాడిదలను, ఏనుగులను పొడుచుచూ కొట్టుచూ ఆయనను లేపుటకై రెచ్చగొట్టిరి. తమ శక్తినంతయును కూడగట్టుకొని ఢంకాలను, శంఖములను, మృదంగములను మ్రోగించిరి. పెద్ద పెద్ద కొరడాలతో, ఇనుప గుదియలతో, రోకలి బండలతో శక్తినంతయును ఉపయోగించి అతని శరీరముపై తీవ్రముగా కొట్టిరి.
వారు చేసిన మహాధ్వనులన్నీయును పర్వతములతో వనములతో గూడిన లంకయందు అంతటను ప్రతిధ్వనించినవి. కాని అతడు మాత్రము మేల్కొనలేదు. అనంతరము స్వచ్ఛమైన బంగారు కోణములతో అనగా కర్రలతో అమర్చి అంతటను ఉంచబడిన 1000 ఢంకాలను ఒక్కసారిగా మ్రోగించిరి. ఈ రీతిగా ఎన్ని విధములుగా ప్రయత్నించినను బ్రహ్మదేవుని శాపమునకు గురి అయిన కారణముగా అతినిద్రలో మునిగియున్న కుంభకర్ణుడు మాత్రము మేల్కొనలేదు. అందులకు మహాపరాక్రమవంతులై క్రుద్ధులయ్యున్న ఆ నిశాచరులందరూ ఇంకనూ క్రోధావేశపరులైరి. ఆ కుంభకర్ణుని మేల్కొల్పుటకై కొందరు ముష్టిఘాతములతో తమ పరాక్రమములను చూపిరి. కొందరు భేరీలను మ్రోగించిరి. మరికొందరు మహాధ్వనులను గావించిరి. కొందరు అతని జుట్టును పీకిరి. మరికొందరు అతని చెవులను కొరికిరి. కొందరు 100 కొలది కడవలతో నీటిని తెచ్చి అతని చెవులలో పోసిరి. కాని గాఢనిద్రావసుడయ్యున్న అతడు మాత్రము ఉలుకలేదు, పలుకలేదు. మరికొందరు బలిష్ఠులు సమ్మెటలను ముద్గరములను చేతబట్టి అతని మాడు మీదను వక్షస్థలము పైనను వాటితో చావమోదిరి. ఇంకనూ వారు త్రాళ్లతో బంధించి పెద్ద పెద్ద గదలతో ఎంతగా కొట్టినను మహాకాయుడైన ఆ రాక్షసుడు మాత్రము లేవనే లేదు. పిమ్మట వారు విధిలేక 1000 కొలది ఏనుగులను తెప్పించి అతనిపై పరుగులు దీయించిరి. అంతటా శరీరమునకు ఏదియో పురుగు తాకినట్లుగా అనుకుని అతడు మేల్కొనెను. ఆ నిశాచరులు ఇంతవరకును ఎన్ని గిరి శృంగములను ఎన్నెన్ని వృక్షములను అతనిపై పడవేసినను ఎంత గట్టిగా కొట్టినను ఆయనకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. కాని నిద్రాభంగము వలనను ఆకలి బాధ చేతను ఆవులించుచూ అతడు వెంటనే లేచి కూర్చుండెను. పిదప ఆ నిశాచరుడు మహాసర్పముల వలె పొడవైనవి, గిరి శిఖరముల వలె కఠినమైనవి, బలమైనవి అగు తన బాహువులను చాచెను. సముద్రగర్భమున నుండెడి అగ్నిపర్వత ముఖము వలె ఒప్పుచున్న తన నోటిని తెరచి వికృతముగా ఆవులించెను. తీవ్రముగా ఆవులించుచున్న అతని ముఖము పాతాళ సదృశమై సావర్ణిమేరుగిరిపై ఉదయించుచున్న సూర్యుని బింబము వలె కన్పట్టెను. మిగుల బలాఢ్యుడైన ఆ నిశాచరుడు ఇట్లు ఆవులించుచూ మేల్కొనెను. అతని నిట్టూర్పులు పర్వతము నుండి బయల్వెడలిన వాయువుల వలె ఒప్పుచుండెను. నిద్ర నుండి లేచియున్న ఆ కుంభకర్ణుని రూపము గ్రీష్మ ఋతువు చివర బలాక పక్షులతో కూడి వర్షింపనున్న నల్లని మేఘము వలె విలసిల్లుచుండెను. అతని నేత్రములు మండుచున్న అగ్నుల వలె క్రూరములైయుండెను. అతని చూపులు విద్యుత్కాంతుల వలె చంచలములైయుండెను. అప్పుడవి పరులను పీడించున్నట్టి శని అంగారక గ్రహముల వలె భీకరములై ఒప్పుచుండెను. కుంభకర్ణుడు మేల్కొని కనులు తెరిచి చూచినంతనే అతని ఎదుట వివిధములైన పెక్కు తినుబండారములు, వరాహమహిష మాంసఖండములు కనబడెను. అతడు వాటిని అన్నింటినీ తినివేసెను. ఇంకను అతడు ఆకలి చల్లారుటకై మాంసములను భక్షించెను. దాహము తీరుటకై రక్తపానము చేసెను. కడవల కొలదియు క్రొవ్వును మద్యములను సేవించెను. కుంభకర్ణునకు భయపడి ఇంతవరకును చాటుమాటుగానున్న ఆ రాక్షసులందరూ అతడు ఆకలి దప్పులను తీర్చుకొని హాయిగా ఉండుట గమనించి ప్రత్యక్షముగా నిలిచిన పిమ్మట వారు తలలు వంచి నమస్కరించి ఆయన చుట్టూను చేరిరి. నిద్రమత్తు నుండి బయటపడిన ఆ రాక్షసుడు కనులు తిన్నగా తెరచి నులుముకొనుచు తన దృష్టిని నలువైపులా సారించెను. అప్పుడు రాక్షసులు ఆయనకు కనబడిరి. నిద్ర పూర్తి కాకముందే మేల్కొలిపినందులకు విస్మితుడైన అతడు భయపడవలదు అని అభయమిచ్చి వారితో ఇట్లు పలికెను. మిత్రులారా, మీరు నా చుట్టూను చేరి నన్ను మేల్కొలుపుటకు కారణమేమి? మన రాజునకు క్షేమమే కదా? ఆయనకు ఎట్టి భయమో వాటిల్లలేదు కదా? లేదా శత్రువుల వలన ఆయనకు నిజముగా ఏదైనాను భయము వచ్చి పడినదా? ఇంత హఠాత్తుగా మీరు నన్నెందులకు మేల్కొల్పితిరి? నేడే మహారాజునకు వచ్చిన భయమును పూర్తిగా తొలగించేదను. ఆ శత్రువు మహేంద్రుడైనను పడగొట్టెదను, అగ్ని అయినను అణచివేసెదను. పూజ్యుడైన ఆ మహారాజు చిన్న చిన్న కారణములకు నన్ను మేల్కొలపడు. అందువలన నన్ను లేపుటకు గల కారణములను యథార్థముగా తెలుపుడు. మహాబల సంపన్నుడైన కుంభకర్ణుడు ఆతురతతో ఇట్లు అడిగిన పిమ్మట రావణుని సచివుడైన యూపాక్షుడు అంజలి ఘటించి ఆయనతో ఇట్లనెను. రాజా, దేవతల వలన సైతము మనకు ఎన్నడూనూ ఏమాత్రము భయము లేనేలేదు.
కాని మనుష్యుని వలన ఏర్పడిన తీరని భయమే ఇప్పుడు మనలను బాధించుచున్నది. మానవుని వలన కలిగిన ఇట్టి భయము దేవతల వలన గాని దానవుల వలన గాని ఇంతవరకును మనకు ఏర్పడి ఉండలేదు. పర్వతముల వలె మహోన్నతులైన వానరయోధులు ఈ మన లంకను చుట్టియున్నారు. సీతాపహరణ కారణముగా మిగుల సంతప్తుడై ఉన్న శ్రీరాముని వలన ఇంతటి భయము వచ్చిపడినది. లోగడ ఒకే ఒక్క వానరుని అనగా హనుమంతుని చేత ఈ మహానగరమంతయును దగ్ధమైపోయినది. అక్షకుమారుడు అతని అనుచరుడైన కుంజరుడు అతని చేతిలోనే హతులైరి. దేవతలను బాధించునట్టివాడు పౌలస్త్యుడు అయిన రాక్షసరాజు స్వయముగా రణరంగమున సూర్యుని వలె తేజస్వి అయిన రాముని చేతిలో దెబ్బతిని మృతప్రాయుడై ఆ వీరుని దయతో ప్రాణములతో లంకకు చేరెను. ఇంతవరకును మన రాజు దేవదానవ దైత్యులలో ఎవ్వరి వలనను ఇట్లు పరాభవము పాలు కాలేదు. కాని నేడు రాముని చేతిలో పరాభూతుడై ఆయన దయతో ప్రాణములను దక్కించుకొని బయటపడెను. యూపాక్షుని ద్వారా రణరంగమున సంభవించిన అన్న యొక్క పరాజయమును గూర్చి వినిన పిమ్మట ఆ కుంభకర్ణుడు గ్రుడ్లురుముచు అతనితో ఇట్లనెను: విరూపాక్ష, నేడే వానర సైన్యములను రామలక్ష్మణులను యుద్ధమున నిహతులను గావించి పిమ్మట రావణుని దర్శించెదను. వానరయోధుల రక్తమాంసములతో రాక్షసులను తృప్తిపరచెదను. రామలక్ష్మణుల రక్తమును నేనే స్వయముగా గ్రోలెదను. కుంభకర్ణుడు గర్వముతో రోషపూరితుడై యూపాక్షునితో పలికిన దుష్ట వచనములను విని రాక్షసయోధులలో ప్రముఖుడైన మహోదరుడు కృతాంజలి అయి ఆయనతో ఇట్లు వచించెను: మహాబాహు, ముందుగా రావణుని దర్శింపుము. ఆ ప్రభువు చెప్పిన మాటలను వినిన పిమ్మట మంచి చెడ్డలను ఆలోచించుకొని తదుపరి నీవు యుద్ధరంగమునకు వెళ్ళి శత్రువులను జయించుట యుక్తము. అంతట మహాబలశాలియు మిగుల పరాక్రమవంతుడును అయిన కుంభకర్ణుడు మహోదరుని సూచనలకు తృప్తిపడెను. పిదప అతడు రాక్షసులను వెంటబెట్టుకుని రాక్షసరాజు కడకు బయలుదేరుటకై లేచెను. భయంకరమైన కన్నులు రూపము గలవాడు గట్టి పరాక్రమశాలి అయిన కుంభకర్ణుని మేల్కొలిపిన పిమ్మట రాక్షసులు త్వరగా రావణుని మందిరమునకు బయలుదేరిరి. ఆ నిశాచరులు రాజభవనమునకు చేరిన పిమ్మట సింహాసనముపై కూర్చొనియున్న మహారాజును దర్శించిరి. పిమ్మట వారందరూ చేతులు జోడించి ఆ దశగ్రీవునకు ఇట్లు విన్నవించిరి: మహారాజా, మీ సోదరుడైన కుంభకర్ణుడు మేల్కొనినాడు. ఆయనను సరాసరి యుద్ధరంగమునకే వెళ్ళుమందురా, లేక ఇక్కడికి వచ్చి మిమ్ము దర్శింపుమందురా? కుంభకర్ణుడు మేల్కొనిన వార్తను విని రావణుడు సంతోషముతో పొంగిపోయెను. పిదపాతడు తన సమీపముననున్న రాక్షసులతో, నేను నా కుంభకర్ణుని చూచుటకై తహతహపడుచున్నాను. కావున రాజమర్యాదలతో సగౌరవముగా ఆయనను ఇచ్చటికి తీసుకొని రండు అని పలికెను. అంతటా ఆ రాక్షసులందరూ ప్రభూ, అట్లే అని పలికి రాజాజ్ఞను శిరసావహించి వెంటనే కుంభకర్ణుని కడకు చేరి ఇట్లు నుడివిరి: స్వామీ, రాక్షసరాజైన రావణుడు నిన్ను చూడగోరుచున్నాడు. కావున వెంటనే మహారాజును దర్శించి ఆయనను సంతోషపెట్టుము. పిమ్మట దుర్జయుడైన మహాబాహువగు కుంభకర్ణుడు అన్న ఆదేశమును వినినయంతనే అందులకు తన ఆమోదమును తెలుపుచూ శయ్యపై నుండి లేచెను. తదుపరి అతడు సంతోషముతో ముఖ ప్రక్షాళనమునర్చి స్నానాది కృత్యములను ముగించుకొని చక్కగా అలంకృతుడయ్యెను. పిదప దాహము తీర్చుకొనుటకై బలవర్ధకమైన పానీయము కొరకు సేవకులను తొందరపెట్టెను. వెంటనే ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ ప్రకారము పలు విధములగు మద్యములతో నిండిన కడవలను త్వరగా ఆయనకు సమర్పించిరి. పిదప కుంభకర్ణుడు 2000 కడవల మద్యమును త్రాగి సోదరుని కడకు బయలుదేరెను. తనివిధీర మద్యమును సేవించుట వలన అతనిలోని ఉత్సాహము తేజోబలములు పుంజుకొనినవి. అంతట సంతుష్టుడై ఉన్న ఆ కుంభకర్ణుడు ప్రళయకాల యముని వలె ఒప్పెను. రాక్షస గణములతో గూడి కుంభకర్ణుడు తన అన్న యొక్క భవనమునకు వెళ్ళుచున్నప్పుడు అతని పాద ఘట్టనములకు భూమి కంపించెను. సూర్యుని కిరణములకు భూమి వలె అతని శరీర శోభలకు రాజమార్గమంతయు కళకళలాడెను. ఆయన వెళ్ళుచున్నప్పుడు పౌరులెల్లరునూ ఆ మార్గమున అంజలి ఘటించి వరుసలు గట్టి నిలిచిరి. అప్పుడతడు బ్రహ్మదేవుని కడకు వెళ్ళుచున్న ఇంద్రుని వలె భాసిల్లేను. శత్రు సంహారకుడైన కుంభకర్ణుడు రాజమార్గమున వెళ్ళుచుండగా ప్రాకారమునకు వెలుపలనున్న ఆ వానరులు అతనిని చూచిరి.
పర్వత శిఖరము వలె మహాకాయుడైన అతని ఆకారమునకు వానర యోధపతులతో సహా వారెల్లరనూ కడు భీతిల్లిరి. అంతటా ఆ వానరులలో కొందరు సర్వరక్షకుడైన శ్రీరాముని శరణుజొచ్చిరి. కొందరు తొట్రుపాటుతో నేలపై పడుచుండిరి. మరికొందరు కలవరపడుచు నలు దెసలకును పారిపోసాగిరి. మరికొందరు భయార్తులై భూమిపై పడిపోయిరి. కుంభకర్ణుడు కిరీటమును ధరించి గిరి శిఖరము వలె ఒప్పుచూ తన శరీర కాంతులచే సూర్యుని స్పృశించుచున్నట్లు భాసిల్లుచుండెను. అద్భుతముగానున్న ఆ మహాకాయుని చూచి వానరులు భయార్తులై ఇటునటు పరుగులు తీసిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 60వ సర్గము.